ఇక్కడ బోట్ ఎక్కడుందో చూసుకోవాలి. అది దాటి వెళ్ళినా అంటే నేను అంటారు. ఏదో కొంచెం ముందుకు పోదాం. ఏడాదాకా వచ్చినాం కదా. పెద్ద హారం చేసిరు దీనమ్మ ఊరుకో. నిజంగా ఏరియా 51 దగ్గర ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తం సైరన్ వచ్చేసరికి నాకైతే సుస్సు పడ్డది. నిజం చెప్తున్నా కదా. Hi friends, welcome to my channel. This is Bhaiya Sunny Yadav and good evening from Rachel, Area 51, America and Nevada State. సో ఈ స్టేట్లో మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనమైతే ఏరియా 51 బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది కొంచెం మెయిన్ గేట్ అనమాట. ఇప్పుడు నేను ఉంటున్న ఊరు వచ్చేసి అయితే ఇది. సో ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హోటల్ అనమాట. హోటల్ ఏంది ఇట్లుందని అనుకోకండి. ఇక ఇది ఇక్కడ అంతే. ఇక వీళ్ళు ఇక్కడ ఏం కట్టలేదు. ఎక్కడో ఇది ట్రైలర్స్ ఉంటాయి చూసారు కదా, ట్రైలర్స్ మీద కట్టినే తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి రూమ్స్ లాగా ఇస్తున్నారు. నాకు ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి తక్కువలో తక్కువ $108 అయింది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఇంత. అండ్ వేరే ఆప్షన్స్ కూడా ఏం లేవు ఇక్కడ, ఎయిర్బిఎన్బీలు కానీ ఏం లేవు. ఉన్నది ఒకటే ఒక హోటల్, అది ఇదే. అండ్ ఇందులో కూడా 2 రూమ్లు ఖాళీ ఉన్నాయి. ఒకటి నేను తీసుకున్నా. అండ్ ఇప్పుడే నేను బయటకు వచ్చే ముందు ఇంకెవరో ఆ రూమ్ కూడా తీసేసుకున్నారు. అండ్ ఈ రోజుకి ఇక్కడ ఈ హోటల్లో అన్ని రూమ్స్ ఫుల్ అయిపోయినాయి. నేనేమనుకున్నా కానీ చాలామంది జనాలు వస్తున్నారు ఇక్కడికి చూడడానికి ఏరియా 51ని. బట్ నేనైతే మాత్రం మర్చిపోయాను. మర్చిపోయి నేను ముందుకు వెళ్ళిపోయాను నేను లాస్ వేగస్ సైడ్. థ్యాంక్స్ మీ అందరికీ గుర్తు చేసినందుకు. సో ఇప్పుడైతే మనం ఏరియా 51 బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం. అండ్ అంతే ఏరియా 51కి దగ్గరగా ఉన్న ఊరు ఏదన్నా ఉంది అంటే ఇదొక్కటే. అండ్ ఈ ఊరికి వెనక సైడ్ చూసారు కదా, మొత్తం ఇక్కడ ఒక 50 ఇల్లులు 40 ఇల్లులు దాకా ఉంటుంది. ఈ ఊర్లో పెట్రోల్ పంప్ ఉంది, రెస్టారెంట్ ఉంది, హోటల్ ఉంది. ఇదే వీళ్ళదే రెస్టారెంట్, హోటల్ వీళ్ళదే. పెట్రోల్ పంప్ మాత్రం ముందుకుంది ఈ రోడ్లో. అవి అక్కడ ఆ వెనక బిల్డింగ్లు తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అందులో ఏదో ఒకటి పెట్రోల్ పంపు. ఏదో ఒకటి ఎందుకు నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇది ఆ బ్లాక్ కలర్ కార్ పార్క్ చేసింది కదా, అదే పెట్రోల్ పంప్. ఇందాక నేను వెళ్ళేసి ట్యాంక్ ఫుల్ చేయించుకొని వచ్చేసిన అనమాట. ఈ ఏరియా అంతా చూడండి ఒకసారి మొత్తం ఎట్లుందో. మొత్తం చుట్టూ ఇట్లాంటి కొండలు, నిశ్శబ్దంగా ఉంది. అసలుకి ఏం లేదు. ఈ కొండలు వీడియోస్లో మస్తుగా అనిపిస్తుంది, బయట నుంచి చూస్తుంటే నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఇట్లా వీడియోలో చూస్తుంటే మాత్రం కొంచెం భయంకరంగా మంచి లొకేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇల్లులు చూసారు కదా, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు. ఇది అమెరికాలోని ఇంకా పల్లెటూరు అని చెప్పొచ్చు. మన దగ్గర పల్లెటూర్లు అంటే ఎట్లుంటాయి, అన్ని ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి కదా. వీళ్ళకి ఏంటంటే కొంచెం ప్రైవసీ ఇష్టపడతారు, అందుకని దూరం ఎవరిది వాళ్ళు కట్టుకుంటారు అనమాట. ఇంకా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఏరియా 51 బ్యాక్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను బయలుదేరగలడానికి గల రీజన్ ఏంటంటే టైం ఇప్పుడు 6:30 అయింది. సో ఇక్కడ నుంచి 8 మైల్స్ ఉంది లోపలికి. ఇక్కడ నుంచి 10 మైల్స్ అనుకోండి మొత్తం. ఇప్పుడు నా రూమ్ దగ్గర నుంచి మనం వెళ్ళే ఆ గేట్ దగ్గర వరకు, అదే మనం ఎక్కడ దాకా అయితే వెళ్ళగలుగుతాం అక్కడి వరకు 10 మైల్స్ ఉంది. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా తొందర ఏరియా 51 బ్యాక్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్రంట్ గేట్ దగ్గరికి కూడా నేను వెళ్ళిన లాస్ట్ వీడియోలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడండి. మనం బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్ళినాం, సారీ లాస్ట్ వీడియోలో ఫ్రంట్ గేట్ దగ్గరికి వెళ్ళినాం, ఇప్పుడేమో బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ కుదిరితే మేము వచ్చేటప్పుడు మొత్తం ఈ ఊరంతా కూడా ఎట్లుందో తిరిగి చూపిస్తా. వీళ్ళని అడుగుదాం, వీళ్ళకి ఏమైనా ఏలియన్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరిగినాయా లేదా. ఇందాక నేను తినడానికి వెళ్ళినా, బర్గర్ ఉంది, ఒక చికెన్ బర్గర్ తిన్నా అంతే. ఇంకా మనం తినేది చికెన్తో తినేది బర్గర్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అన్ని పంది, బీఫ్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో బైక్ కూడా రెడీగా ఉన్నది. అంత దుమ్ము వచ్చేసింది పోండి బండికి అంతా. ఇప్పుడు నాకు కూడా ప్యాంట్ మీద మొత్తం దుమ్ము అయిపోతుంది. కానీ ఇందాక రైడింగ్ జాకెట్తో దిగినగా ఫోటో, ఇప్పుడు కొంచెం నార్మల్ డ్రెస్తో దిగుదాం అన్నట్టు ఇప్పుడు ఇట్లా వెళ్తున్నా. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఏరియా 51 బ్యాక్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ ఏరియా 51లో బ్యాక్ గేటే మెయిన్ ఇంపార్టెంట్ గేట్ అనమాట. ఒక 15 నిమిషాలలో వెళ్ళిపోతాం అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి. నేనైతే ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేస్తున్నా. జై శ్రీరామ్. నేను ఇందాక వెళ్ళి ట్యాంక్ ఫుల్ కూడా చేయించేసుకున్నా. $12 ఫ్యూల్ పట్టింది నా దాంట్లో. ఓ వీళ్ళెవరో క్యారవాన్తో కూడా వచ్చారు. అరే నేను అట్లా వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. 1.6 మైల్స్ తర్వాత రైట్ తిరగమని చెప్పిండు. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు కూడా చూసినా, మీకు చూపించలేదు. నేను మీకు చెప్పాను కదా ఊరికి పక్కనలోనే ఒకటి ఉంటుంది అని, అది ఇక్కడే ఉంటుంది.
ఇందాక నేను మీకు పెట్రోల్ పంప్ అని ఆ బ్లాక్ కలర్ కార్ ఉన్న చూపించిన, సారీ అది కాదు, ఇక్కడ ఉంది చూడండి, గ్యాస్ అని రాసింది. గ్యాస్, మినీ మార్ట్, గిఫ్ట్స్, ఇది 6 ఉన్నాయి గన్నులు. అండ్ రేపు అయితే మాత్రం నేను ఈ బ్యాక్ సైడ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూసిరా నేను మర్చిపోయి అడిపోతున్నా. ఇప్పుడు నేను ఇందాక ఇటు సైడ్ నుంచి వచ్చిన, ఈ రూట్లో నుంచి వచ్చిన, వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా. అట్లా వెళ్తే ఒక 200 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. కానీ ఇంకొక వేరే ఒక లొకేషన్ ఉందన్నమాట. ఇక సేమ్ ఇట్లాంటి కొండలే చాలా ఉంటాయి కాలిఫోర్నియా నెవాడా బార్డర్లో. అటు సైడ్ నుంచి వెళ్తా. ఇంకా లేట్ అవుతుంది అట్లా పోతే నాకు చాలా. కానీ లేట్ అయినా లొకేషన్ ముఖ్యం. బిగిలు ప్రజెంట్ ఇప్పుడైతే 34 degrees ఉంది టెంపరేచర్. ఇదిగోండి ఇక్కడ ఇంకొక స్టాప్ సైన్ ఉంది కదా, ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం 8 miles లోపల పోవాలి. మనకి ఎవరన్నా తగులుతారో, ఇప్పుడు అక్కడ ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటారో మనకి ఫోటో తీయడానికి. సో ఏం లేదు, సింపుల్. ఈ ఏరియా 51 దాన్ని మీరు కనుక్కోవాలంటే మీరు రేచల్ అనే ఊరిని కొట్టండి. మీకు ఈ రేచల్ ఊరికి ముందు ఒక 50 miles ముందల 2 స్టాప్ బోర్డులు కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో. ఫస్ట్ వచ్చేదేమో ఫ్రంట్ గేటు, సెకండ్ వచ్చేదేమో ఇప్పుడు ఇది సెకండ్ వచ్చేది, ఊరు పక్కనే ఉంది కదా, ఇది రేర్ గేటు. ఫస్ట్ గేట్ దగ్గరికి మీరు వెళ్ళడం అయితే వేస్ట్, నేను చెప్తున్నా కదా, వర్తే లేదు, ఏం లేదు ఆడ. కాకుంటే ఇక ఫ్రంట్ గేటు అన్నట్టు వెళ్ళినాం అని చెప్పుకోవడానికి తప్ప అక్కడ చూడడానికి ఏమీ లేదు. ఇక్కడ కూడా చూడడానికి అంతేమి ఉండదు, దాంతో పోలిసి ఇది బెటర్ అంతే. ఈ రేచల్ అనే ఊరికి వచ్చేసి ఇక్కడ మీకు ఎవరు అడిగినా చెప్తారు, ఈ ఊరికి ఒక 1.6 miles ముందే అట్లా స్టాప్ బోర్డ్ వస్తుంది. లోపలికి 8 miles పోతే మీరు ఏరియా 51లో ఉంటారు. ఐ మీన్ ఏరియా 51 బార్డర్ దగ్గర ఉంటారు, ఏరియా 51లో ఉంటారు లేండి. నేనైతే ఎన్నో వీడియోలు చూసిన ఏరియా 51 గురించి, దాని గురించి, దీని గురించి. నేను ఇప్పుడు ఆ ఏరియా 51 దగ్గరికి వెళ్తున్నా. ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ గేట్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే ఎవ్వరు లేరు అసలుకి. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ బండి పడ్డది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, సాయంత్రం పూట అట్లాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ తప్పదు. బండి పడ్డది అనుకోండి, నేను లేపితే లేపినా, లేదు నా దగ్గర ఎనర్జీ లేదు అయిపోయింది అనుకోండి, ఇంకా ఎవరన్నా వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఈ టైంలో వెళ్తారు చాలామంది, సాయంత్రం టైం కదా, సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగడానికో లేదంటే జస్ట్ షూస్ వద్దానికో వెళ్తారు. అండ్ మళ్ళీ మనకి తార్ రోడ్డు కూడా వచ్చేసింది. ఈ తార్ రోడ్డు దేనికంటే డైరెక్ట్ ఈ రోడ్డు ఏరియా 51 లోపలికి ఉంటుంది. లోపల ఇందాక ఆయన చెప్పిండు నాకు, పెద్ద పెద్ద జెట్స్ అవన్నీ వస్తాయంట. నేను దాని గురించి చెప్తాను మీకు. ఇదంతా ఏరియా మాత్రం నైట్ కానీ చూసినామంటే చుచ్చు పక్కా పడుతుంది మనకి. అగ్గోండి వచ్చేసింది ఏరియా 51. అవ్వండి, నాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అవన్నీ చిన్నవి. ఇక అక్కడ అది డెడ్ ఎండ్, అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు అంతే, అది దాటి వెళ్ళకూడదు. జింకలు, వావ్, ఫస్ట్ టైం చూసినాను నేను ఇక్కడ అమెరికాలో అడవి జింకల్ని. ఇక్కడ బోట్ ఎక్కడుందో చూసుకోవాలి. అది దాటి వెళ్ళినా అంటే నేను అంటారు. అమ్మో, ఇక్కడ నుంచి దొంగ రూట్లు. ఇంకో జింక ఇక్కడ. జింకలు చాలా ఉన్నాయి ఇక్కడ. అరే అవి దొరుకుతా ఉన్నాయి. వచ్చేసింది. రికార్డ్ అవుతున్నావా తల్లి లేవా? ఎందుకంటే గోప్రో మంచి మూమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ హ్యాండ్ ఇచ్చేస్తుంది. వావ్, ఇదిగోండి నేను చెప్పినా కదా, మెయిన్ బ్యాక్ గేటే, ఫ్రంట్ గేట్ దగ్గర ఏం ఉండదు అని. ఇదిగోండి ఆ దగ్గర దాకా పోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఆగచ్చు అనుకుంటా సైడ్కి. ఈడ ఓరి దేవుడా, ప్రపంచంలోనే ది మోస్ట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది. రైట్, ఇంకా ఎవరైనా సరే ఇక్కడ దాకా వచ్చేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా అక్కడ ఉంటుంది నో ట్రెస్పాసింగ్ అని. ర్యాబిట్
ఇక్కడ ఫోటో దిగుదాం, వెళ్దాం కొంచెం ముందుకు పోదాం, ఇక్కడ దాకా వచ్చినాం కదా. ఫోటోగ్రఫీ ఆఫ్ దిస్ ఏరియా ఈస్ ప్రొహిబిటెడ్ అంట. షో బ్యాడ్జ్ ఫర్ ఎంట్రీ అని చెప్పేసింది. ఇక్కడ 3 వార్నింగ్లు ఉన్నాయి అక్కడ. దీనమ్మా దీనమ్మా పెద్ద సౌండ్ చేసిర్రు ఇప్పుడు. ఇక్కడ మామూలు సౌండ్ కాదు. నేను ఫోటో తీసినందుకు వాళ్ళు పెద్ద హారం చేసిర్రు. దీనమ్మ ఊరుకో, అస్సలు అక్కడ ఫొటోసే తీయొద్దని చెప్పేసి అంటారు. ఏమ్రా నాయన ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు. నేనేంటంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన, పెద్ద సౌండ్ చేసిర్రు అసలుకి. అక్కడ హారన్ ఉంది, హారన్ పెట్టి జమ్మని నొక్కిరు, అస్సలు తీయొద్దని. దీని ఎంకమ్మ అస్సలు నేను అనుకోలే ఇట్లా అవుతుందని. నేను ఆడ మంచిగా నిలబడి బ్లాగ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నా. ఏం లేదు, జస్ట్ నేను ఫోన్ తీసి ఇట్లా ఇది ఫోటో తీసుకున్నా. ఎమ్మటే పెద్ద హారన్, ఎంత పెద్ద వచ్చింది అనుకుంటారు. ఒక 4-5 ట్రైన్ హారన్లు ఒకసారి కొడితే ఎట్లా వస్తుంది సౌండ్, అట్లా వచ్చింది. దీనమ్మ యాడ ఏమన్నా వేస్తారేమో నేనైతే జంపు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కొంతమంది టూరిస్టులు అది జస్ట్ ఆ లైన్ దాటినందుకు అరెస్ట్ చేసేసారు ఇక్కడ చాలా మందిని. దీనమ్మ డేంజర్ ఇక్కడ మాత్రం. ఇదిగోండి, నేను మైక్ కూడా తీయలే, ఇంకా మైక్ కూడా నా చేతికే ఉంది చూడండి. నేనమ్మట హెల్మెట్ పెట్టుకొని జంప్, పెద్ద సౌండ్ చేసారు. మామూలు సౌండ్ కాదు అసలుకి. ఎంత పెద్ద సౌండ్ అంటే అంత పెద్ద సౌండ్. దేవుడ్డా, నేను ఇంకా దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా మీకు రూమ్ దగ్గరికి వెళ్ళినాక క్లియర్గా కూర్చొని చెప్తా. అస్సలకి మామూలు కాదనుకోండి, ఎంత పెద్ద సౌండ్ చేసిరంటే దేవుడా. నాకు సడన్గా ఒకటేసారి, నేను మామూలుగా ఫోటో దిగుతా ఉన్నా కదా, ఏదో వెనకనే నాకు నా చెవు దగ్గరకు వచ్చి ఏదో ఒక ట్రైన్ హారన్ కొడితే ఎట్లుంటుంది అంత పెద్ద సౌండ్ వచ్చింది. ఇదేంద్రా నాయన ఇప్పటిదాకా ఏం లేదు, ఏదైనా లారీ అని ఏదైనా వచ్చిందని చెప్పి ఉలిక్కిపడ్డా. చూసేసరికి పైన అక్కడ హారన్ వెలుగుతుంది, దానిపైన ఒక లైట్ వెలుగుతుంది. నీటిలో తీసి ఫోటో ఇట్లా టప్పున కొట్టినా లేదో, అంటే అక్కడ ఎవరో కెమెరాలలో నన్ను చూస్తూ ఉన్నారు. నేను కెమెరా తీస్తానా తీయనా ఏం చేస్తా ఏంది అని చెప్పేసి. అమ్మయ్యా. సో మళ్ళీ నేనైతే ఫైనల్గా అయితే వచ్చేసిన. వెళ్ళేటప్పుడు 15 నిమిషాల్లో పోయినా, వచ్చేటప్పుడు మాత్రం 10 నిమిషాల్లో వచ్చేసిన. మీకు దీన్ని బట్టి అర్థం కావాలి. దీని అంకమ్మ మొత్తం అంతా మట్టి మట్టి అయిపోయినాయి షూస్ ఇవన్నీ. యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ నేను స్క్రీన్ మీద పెడతా చూడండి. నేనేంటంటే వీడియోస్ తీసుకున్న తర్వాత సర్లే ఫస్ట్ అయితే ఒక ఫోటో తీద్దాం అన్నట్టు ఫస్ట్ 2 ఫోటోలు తీసిన. ఇగో ఆ 2 ఫోటోలు ఇవి. 3వ ఫోటో ఏం చేసిన అంటే, నేను స్టోరీ కోసం కూడా కొన్ని ఫోటోలు తీద్దామని చెప్పేసి ఆ 16:9లో మార్చి ఇట్లా తీసి ఇట్లా నొక్కే టైంకి చెప్పిన ఈ హారన్, ఎంత పెద్ద హారన్ అనుకుంటారు, కీక్ అని అది మోగి ఇట్లా పోలీస్ లైట్స్ వస్తాయి చూసారు కదా, ఆ లైట్స్ దాని మీద ఇట్లా బ్లింక్ అవుతా ఉంది. దీని అంకమ్మ నాకేం అర్థం కాలే, ఏంద్రా నాయన. నేను అనుకున్నా వెనక నుంచి నా లారీ వస్తుందేమో అన్నట్టు అనుకున్నా. ఇప్పటిదాకా ఏం లేదు, ఈ లారీలు అన్నీ వచ్చినాయి అని చెప్పి చూసేసరికి ఆ పైన అది మోగుతుంది. దీనమ్మ నాకు మామూలు భయం కాలే. ఎందుకంటే నేను నైట్ దీని గురించి అదే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి అసలు ఏరియా 51లా ఇంతకుముందు ఏమేమి జరిగినాయి, క్లోజెస్ట్ గేట్స్ ఏంది అయ్యి అని చెప్పి ఆర్టికల్స్ వీడియోస్ ఇవన్నీ చదువుతా కూర్చున్నా అనమాట. అయితే ఎవరో ఒకళ్ళు 60 years ఉంటాయి అనమాట, ముసలోళ్ళు ఇద్దరు, తాత అమ్మమ్మ. వాళ్ళిద్దరూ తెలియక ఏం చేశారంటే, దీనికి ఈ గేట్లో నుంచి ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టులోకి తీసుకొని పోయి కొంచెం వాళ్ళకి బాగానే సీరియస్గా అయిపోయింది. నా మైండ్లో దెబ్బకి అదే తిరిగిందనమాట. దీనమ్మ దేశం కానీ దేశంలో ఈడికొచ్చి అమెరికా జైల్లో కానీ ఇరికినామంటే ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ మొత్తం జైల్లో తేడాగాళ్ళు, ఇక తెలుసుగా మీకు అమెరికాలో
మనుషుల్లో మన దగ్గర 3 రకాలు ఉంటారు, ఆడ మగ తేడా. ఈడేందంటే ఒక 100 రకాల కన్నా ఇంకెక్కువనే ఉంటాయి. ఒకటి నేను కప్ప అంటాడు, ఒకటి బల్లి అంటాడు, ఒకటి నేను కూతి అంటాడు, ఇంకోటేమో కుక్క అంటాడు. ఆడు మెడలో చైన్ వేసుకొని ఇట్టి నడుచుకుంటూ పోతాడు. అట్లాంటి తింగరి జాతి నా కొడుకులు అంతా జైల్లోనే ఉంటారు. అమ్మో నిజంగా నాకైతే మాత్రం చెప్తున్నా కదా, అసలు ఆ కెమెరా నేను ఇది ఫోన్ ఇది ఆన్లో పెట్టుంటే అయిపోయేది అసలుకి. అది గోప్రో. నాకైతే మాత్రం చెప్పాలంటే డప్పులు కొట్టాయి అనుకోండి కింద. సో ఇక ఇప్పుడు నేను మీకు ఎక్కడైతే చూపించినా ఇంకా అదే. అండ్ రిమైనింగ్ మాత్రం నేను మీకు గూగుల్ శాటిలైట్లో నుంచి కానీ ఇట్లయినా కానీ ఇమేజెస్ మీకు చూపించుకుంటూ, లేదా కొన్ని ఏదైనా వెబ్సైట్స్ ఉంటాయి కదా ఆ ఇమేజెస్ వేస్తూ చూపిస్తా. ఎందుకంటే అక్కడ క్లియర్గా రాసి పెట్టింది ఎక్కడ అంటే ఇక్కడ ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసి రాసింది. బట్ నేనేమనుకున్నానంటే అది లోపలికి పోయిన తర్వాత ఏమో అనుకున్నా. బట్ అది మరి బయట నుంచి అంటే నేను యాక్చువల్లీ 2024 జనవరిలో కొంతమంది వీడియోస్ తీసారు క్లియర్గా. వాళ్ళైతే ఇంకా నేను షార్ట్స్లో చూసిన ఇప్పుడే. యాక్చువల్లీ అక్కడ వీడియోస్ తీయద్దా లేదా అని చూసిన తర్వాతే నేను ఫొటోస్ తీసిన. ఎందుకంటే అది మళ్ళా పెద్ద ప్రాబ్లం అవుతుందని నాకు తెలిసి ఇక్కడ ఏరియా 51 తీసినామంటే. ఆల్రెడీ నేను షార్ట్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక 5-6 షార్ట్స్ ఉన్నాయి. ఒక ఆయన ఏంటంటే ఆ గేట్ మెయిన్గా ఆ గేట్కి ఒక 1 మీటర్ దూరం పోయి అట్నుంచి ఇటు మొత్తం నడుచుకుంటూ పోయి ఏరియా 51 బ్యాక్ గేట్ అనుకుంటా ఒక షార్ట్ వీడియో తీసి. చాలా ఉన్నాయి కదా షార్ట్స్, ఏం కదలే మనం కూడా దిద్దాం మంచిగా అని చెప్పేసి అనుకున్నా. దీని అంకమ్మా చూడు ఇక పరుగు అంతే. ఇప్పుడు నేను మీకు కొన్ని ఏరియా 51 గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను అనమాట. అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి కదా అవి చెప్తా. కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం ఏంటంటే కొన్ని క్రాష్ సైట్స్ ఉంటాయి కదా, క్రాష్ సైట్స్లో నుంచి క్రాష్ అయిన దాంట్లో నుంచి ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చేసి దాంతో ఏలియన్ టెక్నాలజీని డెవలప్ చేస్తారని చెప్పేసి అంటారు. అసలు ఇక్కడ ఏరియా 51లా ఏదైతే ఏందనేది మనం చెప్పలేం. ఇప్పుడు నేను చెప్పే అని కూడా కరెక్ట్ అని కాదు, ఎందుకంటే నేను ఎక్కడైనా గూగుల్లోంచి చూసిందో లేదంటే చాలా మంది చెప్పిందో వెబ్సైట్స్లో నుంచి చూసిందో అదే నేను మీకు చెప్తా. ఇక్కడ నేననే కాదు ఎవరు ఏది చెప్పినా కూడా అది కరెక్ట్ అని నమ్మకండి ఏరియా 51 గురించి. ఎందుకంటే ఎవరైతే మనలాంటి కామన్ పీపుల్ కానీ గవర్నమెంట్ అఫీషియల్గా ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో లోపల జరిగేది ఇదే అని అప్పుడు మాత్రమే మనం ఇది జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైనా సరే ఒక పుకార్లే, ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఒకటి చెప్తారు. కానీ ఇందులో నేను న్యూస్లో చూసిన, ఇందులో పని చేసే ఒక ఆయన అంటే మంచి సైంటిస్ట్, ఆయన టాప్ పొజిషన్లో ఉండే ఆయన ఏం చెప్పిండంటే, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇక్కడ యూఎస్ దాంట్లోనే న్యూస్ ఛానల్స్లో అడిగారు అనమాట. ఆయన రిటైర్ అయిపోయి బయటకు వచ్చేసిండు. ఏంది ఇట్లా ఏరియా 51లో మొత్తం ఏలియన్స్ గురించి ఇట్లా మీరు డెవలప్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా అంటే అవును అని చెప్పేసిండు ఆయన. అవును మేము దాని గురించి డెవలప్ చేస్తున్నా అని చెప్పిండు. ఇంకొకటి ఇక్కడ వీళ్ళేం చెప్పారంటే ఈ ఏరియాలో అప్పుడప్పుడు అంతా పెద్ద పెద్ద ఫైటర్ జెట్లు చాలాసార్లు పోతాయంట జుప్ అని పెద్ద పెద్ద సౌండ్ వేసుకొని. ఎందుకంటే ఇక్కడే కదా నేను చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలా పెద్దది ఇక్కడ లోపల రన్వే ఉందని చెప్పేసి. బోయింగ్, ఎయిర్ బస్, ఏ ప్రపంచంలో ఉన్న ఏ ప్లేన్ అయినా అక్కడ ఆగుతుంది, అంత పెద్ద రన్వే ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి చూస్తే ఏరియా 51లా అండ్ 200 కార్లు కన్నా ఇంకెక్కువనే అండ్ 30 నుంచి 60 లారీల మధ్యలో లారీలు, పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి లోపల. మనకి గూగుల్ శాటిలైట్ ఇమేజెస్లో చూస్తే మొత్తం అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ సపరేట్ బ్లాక్స్ లోపలే మళ్ళీ ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్కి వెళ్ళడానికి రోడ్ అనమాట. ఇప్పుడు కార్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ బయటికి వచ్చి అని కొనుక్కొని పోవాలన్నా వాళ్ళు అట్లే పోతారు. అండ్ అంతే ఇంకా లోపల తిరగాలనుకున్నా కూడా వాళ్ళు కార్లలోనే తిరుగుతారు. అంత పెద్ద ఏరియా అనమాట. ఏదో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎన్ని ఎకరాలలో ఉంటుంది అనేది అయితే నేను చూడలేదు. ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇన్ని ఎకరాలలో ఏరియా 51 అయితే ఉందన్నమాట. నేనైతే రిటర్న్ వచ్చేటప్పుడు వెనక చూసుకుంటా వస్తున్నా, ఎవరైనా ఫాలో అవుతుందా లేదా, ఏదైనా పోలీస్ వెహికల్ వస్తుందా లేదా అనుకొని. ఇప్పుడు ఏందో ఏ బండి ఇటు తిరిగినా కూడా ఇది మన కోసమేనా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఏరియా 51 దగ్గర ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. ఏరియా 51 దగ్గర దీని అంకమ్మ ఇది కానీ రికార్డ్ అయ్యి ఉంటే ఇండియాలో వైరల్ అయిపోయేది. నేను అనవసరంగా ఛార్జింగ్ ఎందుకు బొక్క అని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసేసిన, అట్టనే ఆన్లో పెట్టి ఉంచితే అయిపోయేది. లేదా ఇన్స్టా 360 ముందు పెట్టి అది రన్నింగ్లో పెట్టినా అయిపోయేది. ఈ ఏరియా 51 అనేది ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ అనమాట. అండ్ దీన్ని 1955లా ఎస్టాబ్లిష్ చేసిరనమాట. నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ కాంప్లెక్స్లో ఇదొక పార్ట్ అనమాట. యాక్చువల్లీ వీళ్ళు మీడియా ముందుకు వచ్చేది చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల జరిగే కథ అంతా ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది రాలే. అండ్ ఈవెన్ 2013లో యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిందనమాట, అవును మాకు ఇక్కడ మేము ఆర్మీకి సంబంధించి కొన్ని కార్యకలాపాలు ఇట్లాంటి ఒక ఏరియాలో మేము చేస్తున్నాం అని చెప్పేసి అఫీషియల్గా 2013లో చెప్పింది. దానికన్నా ముందు నుంచే ఇది ఉంది.
కానీ ఇక్కడ టెస్టులు జరుగుతున్నాయి, ఇట్ అవుతున్నాయి అనేది ఎవరికి చెప్పలేదు. దానికన్నా ముందు కొన్ని న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్ అందరూ చెప్పారనమాట, ఇక్కడ ఏదో చేస్తుంది యూఎస్ గవర్నమెంట్, లేదా వేరే కంట్రీస్ కూడా క్లెయిమ్ చేసిన యూఎస్ గవర్నమెంట్ అక్కడ ఏదో చేస్తుంది, అదేందో మాకు తెలవాలా అని చెప్పేసి. అప్పుడు మేము ఏం చేయట్లేదు, అసలు అక్కడ ఏం జరగట్లేదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. బట్ 2013లో మాత్రం ఒప్పుకున్నారు అనమాట, సంథింగ్ ఇక్కడ వేరేది కూడా చేస్తున్నాం అన్నట్టు. అదే వీళ్ళేదేదో చెప్తారు, ఇంకా మేము న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకుంటున్నాం అని ఒకసారి అంటారు, ఇంకోసారి కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి ఒకసారి అంటారు, ఏదన్నా అంటారు. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇంత వేడిగా ఉంది కదా, ఇది మీరు ఏరియా 51 సంబంధించిన కొన్ని వీడియోస్ చూడండి. ఈ బ్యాక్ గేట్ దగ్గర నార్మల్గా అయితే వింటర్ టైంలో అక్కడ మంచు కూడా పడుతుంది ఆడ. ఇదేందో ఏరియా అంత వెరైటీ ఉంది అసలుకి. అయితేనేమో అతి వేడి, లేకుంటేనేమో అతి చల్లగా ఈడ. యాక్చువల్గా ఏరియా 51 అనేది మాత్రం చాలా తక్కువ ప్లేస్లోనే ఉంటుంది. ఎట్లా అంటే ఒక 5,000 ఎకరాలు, ఒక 10,000 ఎకరాల లోపు అనుకోవచ్చు. కానీ దాని చుట్టూ ఉన్న 90,000 ఎకరాలను మాత్రం రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి పెట్టేసారు అనమాట. అంటే చుట్టూ 90,000 ఎకరాలు, ఇంకా దానికి చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా, అంటే దాని దరిదాపుల్లోకి కూడా ఎవరు రావద్దని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఏరియా 51 అని చెప్పేసి ఎందుకంటారంటే, ఒకప్పుడు అంటే దీన్ని అంటే ఒక స్టేట్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. యూఎస్లో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి నెవాడా స్టేట్, దీని పేరు వచ్చేసి. అందులో అంటే ఈ స్టేట్ లోపల ఇంకొక స్టేట్ని చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. సో మళ్ళీ అది దేనివల్లనో ఇంకా అదైతే ఆగిపోయింది. నేనంతే ఇందాక నేను మీకు ఈ 2013లో యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా చెప్పారని చెప్పిన కదా ప్రజలకి మొత్తం. అది కూడా వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సిఐఏది ఒక ఎక్స్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ దొరికిందనమాట నేషనల్ సెక్యూరిటీ అచీవ్లో. అందుకని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇంకా జనాలకైతే చెప్పేసారు 2013లో అఫీషియల్గా. ఇంకొకటి ఏంటంటే 1947లో రాస్వెల్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది న్యూ మెక్సికోలో. మనం వచ్చినాం చూసారు కదా, మనం టెక్సస్ తర్వాత న్యూ మెక్సికో రాష్ట్రంలో ఎంటర్ అయ్యి రైడ్ చేసినాం కదా, అక్కడ ఈ రోస్వెల్ అనే ఒక ప్లేస్లో ఏంటంటే ఒక యూఎఫ్ఓ క్రాష్ అయిందనమాట 1947లో. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. సో అది పడ్డ తర్వాత దాన్ని ఏం చేశారంటే, దాన్ని ఎత్తుకొని ఈ ఏరియా 51కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఆ యూఎఫ్ఓని మొత్తం కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఖరాబ్ అయిపోయిన దాన్ని మంచిగా చేయడానికి, లేదా సేమ్ అట్లాంటిదే ఇంకొకటి రెప్లికేట్ చేయడానికి, అంటే సేమ్ ఎట్లయితే ఉందో సేమ్ అట్లాంటి పార్ట్సే తయారు చేసేసి ఇంకోటి క్రియేట్ చేయడానికి ఆ ఏలియన్ టెక్నాలజీ యూజ్ చేసి అని కూడా చెప్తారనమాట. అండ్ అంతే రీసెంట్గా 2019లో ఒక 200 మంది ఏం చేశారంటే, అసలు ఏరియా 51 లోపల ఏం జరుగుతుందో మాకు తెలియాలా, దీని మీద ఇప్పుడు రైడ్ చేయాలా అని చెప్పేసి 2019లో ఏరియా 51 మీద ఒక పెద్ద గొడవే జరిగింది అనుకోండి. ఇక్కడ యూఎస్లోనే జనాలు ఒక 200 మంది దాకా అసలు చెయ్యాలా రైడ్ చేయాలా లోపల అని చెప్పేసి కొన్ని పెద్ద ప్రయోగాలే చేశారు. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర ఉంది ఏరియా 51 గురించి. అందులో ఏదైతే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో, ఏదైతే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నా అది మాత్రమే షేర్ చేస్తున్నా. నేను చెప్పేసినాక ఇంకా అయిపోయిందని చెప్పేసి అనుకోకండి. దీని గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు, అంత చరిత్ర ఉందన్నమాట ఈ ప్లేస్కి. అంతే ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికీ యుఎస్లో కానీ ప్రపంచంలో కానీ చాలామంది ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఏరియా 51 లోపల ఏలియన్స్ యొక్క యుఎఫ్ఓసి, అంటే యుఎఫ్ఓ అంటే మీకు తెలుసు కదా, ఇక స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం. దీన్ని ఇక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. ఈ ఎక్కడైనా క్రాష్ అయినా, ఈ యూఎస్లో కానీ ఎక్కడైనా క్రాష్ అయినా కూడా ఈ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఏరియా 51లో ఉంచుతారు. అండ్ అంతే ఏలియన్స్ డెడ్ బాడీలు కొన్ని ఇక్కడ ఉన్నాయి, బతికున్న ఏలియన్లు కొన్ని ఉన్నాయి, వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు, వాటికి బ్లడ్ టెస్ట్లు తీస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లాంటి చాలా చాలా పుకార్లు అయితే ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు అనమాట స్టిల్ ఇప్పటికీ కూడా ప్రపంచంలో. అండ్ నేనైతే మాత్రం లోపల ఏలియన్స్ ఉన్నాయని అనిపిస్తుంది కొంచెం, 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన భూమి ఒక ఇసుక రేణు అంతా, ఈ అనంత విశ్వంలో మన భూమి ఒక ఇసుక రేణు అంతా. ఒక ఎడారిలో, ఇప్పుడు మన తార్ ఎడారి ఉంది కదా, అందులో ఒక ఇసుక రేణు ఎంత ఉంటుంది, మన భూమి కూడా అంతే. సో అంత పెద్ద దాంట్లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు మనకి అంటే మనలానే ఇంకా వేరే గ్రహంలో మనిషిలో ఏలియన్స్ ఇంకేదో ఒకటి అయితే ఉండొచ్చు, మనకన్నా ఇంకా వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అయినా ఉండొచ్చు, లేదంటే తక్కువైనా ఉండొచ్చు. సో నేనైతే మాత్రం ఖచ్చితంగా నమ్ముతా ఏలియన్స్ ఉన్నాయని. ఎందుకంటే చెప్పిన కదా,
ఛాన్స్ ఉంది 100% కాదు, 99 కాదు 200% ఛాన్స్ ఉంది ఏలియన్స్ ఉండడానికి అయితే మాత్రం నేను నమ్మేది, నాకు తెలిసిన సైన్స్ ప్రకారం. సో ఇది అనమాట. ఇంకా దీని గురించి చరిత్ర అయితే మాత్రం నేనైతే జర్రలా మిస్ అయిపోయినా. నేను ఆ లాస్ట్ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది, ఫుల్ బ్లర్గా వచ్చేసింది కదా, అందుకే అనమాట. మొత్తం సైరన్ వచ్చేసరికి నాకైతే సుస్సు పడ్డది, నిజం చెప్తున్నా కదా. ఏది ఉంటే అది చెప్పాలా, దీనమ్మ తీసుకుపోయి లోపల ఎత్తేస్తే నేను ఎవరికి చెప్పను, ఎవరు లేడు కూడా లేడు నాతో పాటు తోడు. చెర్రీ ఉంటే బాగుండు, పక్కన కూర్చొని ఇద్దరం. సర్లే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెండ్స్ మమ్మల్ని జైల్లో వేసారు, యూఎస్లో బ్లాక్ చేసేటోళ్ళ ఏరియా 51లో, ఊరికే అంటున్నాండి. సో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో ఫస్ట్ తెలుగు బైక్ అయితే మాత్రం అఫీషియల్గా ఏరియా 51 ఫ్రంట్ గేట్ అండ్ రేర్ గేట్ దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఇదైతే మాత్రం ఇంకా లైఫ్లో మిగిలిపోతుంది. అండ్ ఈ ఊర్లో కూడా నాకు తెలిసి ఫస్ట్ తెలుగు బైక్తో ఉండే ఒక తెలుగు పర్సన్ ఇదే అనమాట. వింటుంటేనే ఒక రకంగా ఉంది, మంచిగా ప్రౌడ్గా. ఎందుకంటే మన తర్వాత ఎవరు వచ్చినా ఏది వచ్చినా కానీ ఎవరైతే ఫస్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి కొంచెం పేరు ఉంటుంది కదా, అట్లా అని. రూమ్కి వెళ్ళేసి వీడియోస్ అని ఎడిటింగ్ చేస్తా కూర్చోవాలి, ఇంటర్నెట్ లేదు ఏం లేదు.